వాట్సాప్ లో 2 or 3 years బ్యాక్ డేటాని ఏదైనా చూడాలి, ఫొటోస్ ని గానీ చాట్ ని గానీ ఏదైనా చూడాలంటే ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటారా? ఇప్పటి నుంచి అలాగైతే చేయకండి. నేను ఒక చాలా సింపుల్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. మీరు చాలా ఈజీగా 2 years 3 years 10 years బ్యాక్ డేటా అయినా చాలా ఈజీగా ఆ డేటా అయితే క్లిక్ చేసి మీరు సెర్చ్ అయితే చేసుకోవచ్చు. అది ఎలాగో చెప్తాను. అంతకంటే ముందు వీడియోని అయితే సేవ్ చేసుకోండి. ఓకే, సో మీరు ఏం చేయాలంటే ఎవరిదైతే పర్టికులర్ పర్సన్ అయితే మీరు ఓపెన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ప్రొఫైల్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకే, వాళ్ళ చాట్ ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 dots ఉన్నాయి కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సర్చ్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే, ఆ సర్చ్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లాస్ట్ లో ఈ ఐకాన్ క్యాలెండర్ సర్చ్ ఐకాన్ కనిపిస్తుంది. ఓకే, ఆ క్యాలెండర్ సర్చ్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇలాంటి పాపప్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు డేట్ ని, మీకు డేట్ గుర్తుంటే 2 years బ్యాక్ 2023ది December 2nd గురించి చెక్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. సో మీరు వెళ్ళి అక్కడ మీరు ఆ డేట్ ని అయితే ఇన్సర్ట్ చేస్తే మీకు అక్కడ చాట్ లిస్ట్ అన్నది ఓపెన్ అవుతుంది. సో December 2nd కి ఏ చాట్ అయితే మీరు చేశారు అన్నది మొత్తం రిఫ్లెక్ట్ అయితే అవుతుంది అనమాట. సో ఇలాగైతే మనం చాలా వాట్సాప్ లో సెర్చ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీ అకౌంట్ అయితే ఫాలో అవ్వండి.